తెల్లవారు 4:30 అయింది స్వామి. రాజమండ్రి దగ్గరలోని గండేపల్లిలో ఉన్నాను. ఇక్కడ స్వాములు ఊరు చివరిదాకా వచ్చి నన్ను సాగనంపారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. 8వ రోజు నా ప్రయాణం మొదలైంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి ఈ స్వామి ఉన్నారు కదా, ఈయన ఉత్తరప్రదేశ్ తిరుపతి నుంచి సైకిల్ వేసుకుని 4 రోజులు అయింది స్వామి. యూపీ చార్ధామ్ బయలుదేరుతున్నారంట మొత్తం యాత్రలు అన్నిటికీ కూడా. స్వామి శరణమయ్యప్ప. ఈయన రాహుల్ గారికి ఒకసారి ఓం నమ శివాయ అని చెప్పండి స్వామి. पानी चला गया था ना इसमें, तो इसलिए भीग गया। చూసారా స్వామి, ఆ స్వామి వెళ్ళిపోతున్నారు. స్వామి మొత్తం అంతా. కాసేపట్లో నేను ఈరోజు రాజమండ్రి క్రాస్ అయిపోయి కొవ్వూరు వెళ్తాను స్వామి. రాహుల్ అంట తిరుపతి నుంచి చార్ధామ్ యాత్ర చేశారు. ఆయన శివదీక్షలో ఉన్నారు, మెడలో మాల్లో చూశారు కదా స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇంకా నేను అలంకరణ అది ఏం లేదనుకుంటున్నారా? దారిలో చాలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను స్వామి. ఎందుకంటే దారిలో హారతి తీసుకుందామని. ఎందుకంటే పూజలు అందుకుంటే నాకు అయ్యప్పలు గురుస్వాములు వదలట్లేదు స్వామి. అక్కడికక్కడే టిఫిన్లు చేసి, అంటే ఒడి అంటారనమాట శబర దీక్షలో, అయ్యప్ప దీక్షలో ఒడి తీసుకునే వెళ్ళాల్సిందని చెప్పి వెంటనే నాకు అక్కడే 8-9 అయిపోతుంది స్వామి. అందుకని ఈరోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యనమాట. స్వామి శరణమయ్యప్ప. దారిలో ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని స్నానం చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చి పొడి చేస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. జిల్లాలు మారడంతో కొత్తగా ఒకప్పుడు తుని వచ్చామంటే తూర్పుగోదావరి వచ్చేవాళ్ళు అనేవాళ్ళం. ఇప్పుడు గండేపల్లి వస్తే కానీ తూర్పుగోదావరి అన్నీ చూపిస్తున్నారు స్వామి. ఇదిగోండి ఇదనమాట. అంటే మొత్తం అన్ని జిల్లాలన్నీ మారిపోయాయి కదా. రాజానగరం ఎంట్రన్స్ వచ్చాను, తూర్పుగోదావరి స్టార్ట్ అయిందని బోర్డు చూశాను. స్వామి శరణమయ్యప్ప. అంటే ఇప్పుడు దాకా నేను వచ్చింది కాకినాడ జిల్లా స్వామి. ఇంటి నుంచి బయలుదేరిన వారం రోజుల తర్వాత స్వామి. వారం రోజులు, బుధవారం బయలుదేరాను, మళ్ళీ బుధవారం సాయంత్రానికి చూడండి స్వామి. చూడండి గోదావరి తీరానికి వచ్చానండి. రాజమండ్రి కొవ్వూరు, యువతల పక్క రాజమండ్రి, అవతల పక్క కొవ్వూరు. వారం రోజుల తర్వాత చేరుకున్నాను స్వామి గోదావరి తీరానికి. స్వామి శరణమయ్యప్ప. దేవరాపల్లి 28, ఏలూరు 87. ఫస్ట్ టైం స్వామి, ఫస్ట్ టైం గోదావరి బ్రిడ్జ్ మీద నడవడం. ఇప్పటికి వచ్చి ఎప్పుడూ నడవలేదు నిజంగా. ఆ పాత రోడ్డు బ్రిడ్జ్ మీద కూడా నడవలేదు, కానీ ఫస్ట్ టైం. ఎప్పుడెళ్ళినా ఏదో వెహికల్ మీద వెళ్ళేవాడిని డ్రైవ్ చేసుకొని. అవతల రాజమండ్రిలో ఈ బ్రిడ్జ్ మీదకి 5 గంటలకు ఎంటర్ అయ్యాను స్వామి. ఇప్పుడేమో 6 అవుతుంది, గంట అవుతుంది. ఇంకా దూరం కనిపిస్తుంది చూసారా, ఇంకా దూరం కనిపిస్తుంది. మామూలుగా నేను ఎప్పుడూ చెక్ చేయలేదు ఈ బ్రిడ్జ్. ఆ ఎంట్రన్స్ అక్కడ అమ్మవారి గుడి దగ్గర నుంచి గోదావరిగట్టు, ఆ గోదావరిగట్టు నుంచి టోల్గేట్కి 5 కిలోమీటర్లు అంట స్వామి బ్రిడ్జ్ లెంత్. 5 కిలోమీటర్లు. గంట జర్నీ, గంట నడిచాను ఆగకుండా. అయినా సరే ఇంకా నడుస్తూనే ఉన్నాను. ప్రస్తుతానికి నా కాళ్ళు కూడా సహకరించట్లేదు. కొంచెం బాగున్నట్లయితే ఇంకొంచెం స్పీడ్గా నడిచేసి ఉండేమో. స్వామి శరణమయ్యప్ప. బ్రిడ్జ్ ఎండింగ్లోకి వచ్చాను స్వామి. బ్రిడ్జ్ ఎండింగ్లోకి వచ్చాను. గోదావరి ఇక్కడ నుంచి టోల్ గేట్ కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉంది స్వామి. అంటే బ్రిడ్జ్ ఒకటి 4 కిలోమీటర్లు. ఓకే స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఒకే రోజులో
తూర్పుగోదావరిలో ఎంటర్ అయ్యి పశ్చిమ గోదావరిలోకి ఎంటర్ అయిపోయింది స్వామి ఒక రోజులోనే ప్రయాణం మొదలుపెట్టిన రోజులకి స్వామి. కొవ్వూరు టోల్ గేట్ వచ్చాను పశ్చిమ గోదావరి. స్వామి శరణయ్యప్ప. టైం వచ్చి 7:30 అవుతుంది. కొవ్వూరు పుష్కర్ ఘాట్కి వచ్చాను స్వామి. గురుస్వామికి వెళ్ళి అడగాల నైట్ ఉండడానికి అవుతుందా లేదా అని.